అందరికీ మన విలువ తెలియాల్సిన అవసరం ఉందా? లేదు కదా! అంతగా అవసరం లేదు. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే ఏం గావాలి? దారం గావాలి. అది కింద పడకుండా ఉండాలంటే గాలి గావాలి. కానీ ఇవి 2 ఎవరికైనా కనిపిస్తాయా? ఎవ్వరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అని అనుకున్న వారికి తెలిస్తే చాలు. ఎప్పుడైనా అంతేనండి మనం. ఈ బంధుత్వాలు ఎలా ఉంటాయంటే అవసరాలను బట్టి కూడా సాగుతూ ఉంటాయి కొన్నిసార్లు జరుగుతుంటాయి. నేను ఏదైనా ఒక 100 రూపాయలు అడిగితే ఇవ్వలేకపోయాను అనుకోండి, ఇంకా రేపటి నుంచి నా ఇంటికి రారెవరు. అంటే అలాంటి వాళ్ళు ఎవరైతే అడిగారో వాళ్ళు. సో అలా ఉంటుంది సిచ్యుయేషన్ ఇప్పుడున్న ప్రపంచంలో. అలాంటప్పుడు మనం అవన్నీ మనసులో పెట్టుకొని దానిగా ఇబ్బంది పడుతూ ఎందుకు అంత తెలియాల్సిన అవసరం లేదు. మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనల్ని ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో అలాగే మనం ఎవరినైతే కావాలనుకుంటున్నామో వాళ్ళకి మన విలువ తెలిస్తే చాలు. అంతేగాని ప్రతి వాడికి తెలుసుకొని నేను ఇట్లా చేశాను, నేను అట్లా చేశాను, వాడికి 1,00,000 రూపాయలు దానం చేశాను, ఒకడికి అన్నం పెట్టాను, ఇలాంటివన్నీ అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన విలువ మనకు తెలుసు. వాటి వలన ఏమవుతుందంటే మన మీద ఒక గుడ్ ఇంప్రెషన్ పోయి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. వీడు ప్రచారం చేసుకుంటున్నాడు రాని. ఏది ముట్టుకున్న ప్రాబ్లమేనండి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత. అందుకోసమని ఇవన్నీ మనం ఇటువంటి పనులు చేయకుండా ఉంటే సేఫ్.